అది సార్కు పెట్టు రామన్ వాళ్ళు సార్కు సార్కు నాయతో ప్రభు నాయతో ననగనవాడు కరుణామా నాయసు ప్రభువా చల్లగా ఉన్నది ఇప్పుడు నాయసు నాయసు ప్రభువా నాను గణమా నానా వాడు అదెక్కవా సర్పంచ్ దేవుని వాక్యం చెప్పు. ఏం చెప్పాలి? దేవుని వాక్యం చెప్పిగా ఎలా ఇప్పుడు మళ్ళీ చెప్పు, నేను వినలే కదా. ఏసయ్యా బాగా గట్ల గాడి కూర్చుంటామేంటి ఉంటుంది పాడు. ఏం చెప్పాలి? దేవుని వాక్యం. యెహోవా ఆ దేవుడు వాళ్ళు ఎర్ర సముద్రం దాటాలని పోతుండ్రు. ఎవరు ప్రజలందరూ ఎక్కడ పోతుండ్రు అక్కడ పోతుంటే ఏమైంది? ఆ సముద్రం ఆ టైం వరకు నిండిపోయింది. దాటలేకపోతే అప్పుడు ఏమైంది? వీళ్ళు అయ్యా అయ్యా మేము మునిగిపోతున్నాం అని కేకలు పెడుతున్నారు. కేకలు పెట్టినప్పుడు ఆ యెహోవా దేవుడు ఏం చేసిండు? ఆ కర్రను దాపిండు. ఆ కర్ర దాపగానే అప్పుడు 2 పాయలు అయిపోయింది. ఇట్లా దాపిండు వచ్చి ఆ సముద్రం నిండి పొడిపారే నీళ్ళు ఎక్కడ పోయే నీళ్ళు అక్కడ ఆగిపోయింది. పోయినాక వాళ్ళు ఏం చేసిండ్రు? అప్పుడు ఆ జనాంగము ఆ ఎక్కడ పోయేటోళ్ళు అక్కడ దాటిపోయిండ్రు. అది ఎవరి ప్రేమ? ఎవరి చెప్పు. దేవుని ప్రేమ. ఆ దేవుడు ఏం చేసిండు? 2 పాయలుగా చేసినప్పుడు వాళ్ళ జనాంగము ఎక్కడ పోయే జనాంగము అక్కడ పోతాను పోయిండ్రు. ఎర్ర సముద్రం దాటిండ్రు. ఇవన్నీ సముద్రాలు దాటుకుంటా వాళ్ళు ఎక్కడ పోవాలో వారి స్థలమునకు వారినే దేవుడు పంపించాడు. అంటే మనలో విశ్వాసం ఉంటే 2 పాయలు కాదు 4 పాయలు. సముద్రంలో నిండిపోయినా ఆయన తగ్గితే దేవుడు మనకు ఉన్నాడు అనుకోవాలి. పాట పాడు, మంచి పాట పాడు. పాట పాట ఏం పాట? మంచి పాట. మంచి పాటలు అన్ని అంటే మన పుస్తకాలు వాడగలుగుతాం. పాడు పాడు, ఏదైనా పాడు. యెహోవాను గానము ఏకముగా మనకు రాక్షకు దాయి
ఇది అప్పుడు ఆ ప్రభు వచ్చి కనబడినప్పుడు ఎక్కడ పోతే నీళ్ళు అక్కడ పోయినాయి కాబట్టి వాళ్ళు అప్పుడు నడవాలి పోగలిగింది. అందుకొస్తే మనం ఏం చేయాలంటే ప్రభువును వేడుకోవాలి. నా యేసు ప్రభువా ఆ నా యేసు ప్రభువా ప్రభువా నన్నుగా నా ప్రభువా నన్నుగా నా ప్రభు సలామండి నన్నుగా నా ప్రభువా నన్నుగా నా ప్రభు నన్నుగా నా వాడు కరుణామయుడు నీకు జ్వరం తగ్గించండి. ఎట్లున్నది? తగ్గిందా? ఇప్పుడు మంచి బిడ్డపై నువ్వు ఇంకా 10 రోజులు కావాలని నీకు నేను చెప్తాను. 10 12 ననగా నా వాడు నా యేసు స్వామి నా యేసు నా యేసు అయ్యా నీ మీద ఎంతో పానం ఉండే తాతయ్య ప్రభు నా మనడు బాగా గడి మంచోడు కావాలని కోరుకున్నాడు కానీ ఆయన చదివించలేకపోయి ఆయన బతికితే ఏమో ఉన్నాయి. చెప్పు, ఇంకేం చెప్పు? దేవుని వాక్యం చెప్పు. ఆ ప్రభువు ఏం చేసిందట? ఆయన యొక్క హృదయం దీనుడై ఉన్నాడు. దీనుడు అంటే ఒక బీదవాడు, గొప్పవాడు కాదు, బీదవాడు అయి ఉండి ప్రజలందరూ నన్ను అల్లరి చేస్తుండ్రు, వాక్యం చెప్పనిస్తలేదని ఒక కొండ మీద పోయి ప్రసంగం చేస్తాను. దీనుడవయ్యో ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్చుగా. దీనుడవయ్యో ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్చురా ప్రభువా. అంటే ప్రభు ఆయన ఏమంటుండు? అయ్యా నువ్వు ఒక దీనుడు, ఆయనే తగ్గించుకున్నాడు అన్నట్టు. ప్రభు ఒక బీదవాణి వల్ల నేను పోయి ఒక కొండ లోయలలో ఉండి నేను ప్రార్థన చేసుకోవాలని పోయిండు. పోతే అప్పుడు ఆయన ఒక బీదవాణి వల్ల తగ్గించుకొని ఆయన ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి ఒక అది చెప్పిండు. ఏంటి? దేవుని వాక్యం. నేను ఈ మాటలు చెప్తా, మీరు నా మాటలు మీరు నేర్చుకోవాలని చెప్తాను. ఏమని చెప్తాను? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోకన. ఇటువంటి ప్రార్థనలు మీరు చేయాలి ఎక్కడ పోయినా కానీ. ఈ ప్రార్థన మీరు నేర్చుకుంటే మంచిగా ఉంటుందని ప్రభు వీళ్ళను ప్రజలకు చెప్తాడు. చెప్తే అప్పుడు వీళ్ళందరూ పోయి
దేవుని వాక్యం నేర్చుకున్నాను. కొండ మీద ప్రసంగం చెప్పు. కొండ మీద ఇది ఆయన ఏమైంది నేర్చుకున్నాడు ఆ ప్రసంగాన్ని. దీనుడవయ్యో ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పురా 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 ప్రభువా నేర్పురా. ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఈయన దీనుడైపోయిండు కదా, ఆయన కూడా అట దీనుడవయ్యో బంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పురా నేర్పురా ప్రభువా నేర్పురా. యేసయ్యా యేసయ్యా ప్రభువా దీనుడవయ్యో నీలవాణి మరి పోయి ఆ కొండ మీద దేవునికి ప్రార్థన ఇచ్చేటప్పుడు ఈ వాక్యం నేర్చుకొని అందరికీ బోధిస్తుంది. ఇటువంటి ప్రార్థన మీరు అందరు నేర్చుకొని ఎక్కడ పోయినా ఈ ప్రార్థన మరవద్దు మీరు చెయ్యాలి అని ప్రజలకు చెప్తుంది. అప్పుడు వారు ప్రజలందరూ సమ్మతించి ఇంకేం చెప్పిండంటే, అరే మీరు నేను చెప్పిన పని మీరు చేయాలి అంటే అయ్యా చెప్పు మాకు అన్నారు. అంటే ఏం పని చెప్పంటే వాళ్ళు ఏం చేసిండు, ఆయన ఏం చేసిండు ప్రభు శిష్యుల పాదాలు కడిగి 12 మంది బిడ్డలు ఆయన 12 మంది శిష్యులు. అప్పుడు పోయి ఆయన అందరికీ పాదాలు కడిగి చెప్తున్నా అన్నట్టు, నేను చేసిన పని మీరు చేయాలి, నేను ఒకరొకరి పాదాలు కడుగుతున్నా కాబట్టి మీరు కూడా రావాలి, నా పని చేస్తే నేను ఎంతో ఆశీర్వాదం ఉంటుంది అని చెప్తాను. చెప్తే అప్పుడు వీళ్ళందరూ ఏం చేసిండ్రు, ప్రభు పాదాలు కడిగి చూపించినాక వీళ్ళు కూడా గడువులు పెట్టిండ్రు. ఇక అందరినీ కడగాలని అని పెట్టిండ్రు. ప్రభు పాదాలు కడుగుతాను. దీనుడవయ్యో ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పురా నేర్పురా ప్రభువా నేర్పురా నేర్పురా ప్రభువా. దీనుడా ఆ దేవుడైపోయిన ప్రార్థన నేర్చుకోవాలని చెప్తాను. దీనుడవయ్యో ఒంటిగా చేసిన ప్రార్థన నేర్పురా 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 ప్రభువా.